టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. వాళ్ళ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్, ప్రముఖ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి లా గురించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తెలుసుకుందాం. సో డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి లేకపోతే వేరే డ్రగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటూ అరెస్ట్ అయితే వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి సార్? వాళ్ళకి శిక్షలు క్వాంటిటీని బట్టి ఉంటాయి. క్వాంటిటీ. సో ఏజ్తో కూడా ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అంటే మైనర్స్, మేజర్స్ అని అట్లా ఉండదు, ఏజ్తో సంబంధం ఉండదు, కానీ క్వాంటిటీతో సంబంధం ఉంటుంది. ఓకే. కమర్షియల్ క్వాంటిటీ, డొమెస్టిక్ క్వాంటిటీ అని రెండు క్వాంటిటీలు ఉంటాయి. కమర్షియల్గా సపోజ్ 0.2 grams ఉంది అనుకోండి, చాలా తక్కువ, మినిమల్. అటువంటి మినిమల్ డ్రగ్ దొరికితే కనుక వాడివి అది కమర్షియల్ కాదు. అది కానీ పర్టికులర్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఉంటే అది కమర్షియల్ క్వాంటిటీ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 grams ఆర్ 10 grams కోకైన్ కానీ, మ్యాండ్రఫ్ కానీ, ఏ డ్రగ్ అయినా సరే, అది కనుక కమర్షియల్గా 5 grams కంటే ఎక్కువ ఉన్నా దానికి ఒక ఇది పారామీటర్. అది 10 grams కంటే ఎక్కువ ఉన్నా కమర్షియల్ క్వాంటిటీ. ఓకే. కమర్షియల్ క్వాంటిటీకి బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్. అది ఈవెన్ స్మాల్ క్వాంటిటీ కూడా బెయిలబుల్, నాన్ బెయిలబుల్, కానీ పనిష్మెంట్ తక్కువ అనమాట, 6 నెలలు. ఓకే. అట్లా ఉంటుంది అది. సో కమర్షియల్ క్వాంటిటీ ఉంటే, కమర్షియల్ క్వాంటిటీ ఉంటే బెయిల్ కూడా రాదు. బెయిల్ రాదు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ వాళ్ళకి శిక్ష? 3 years. 3 years ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ 3 years అంటే క్వాంటిటీని బట్టి పనిష్మెంట్ పెరిగిపోతుంది. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ 20 years. ఓకే. 20 years పనిష్మెంట్ ఉంది, 20 lakhs ఫైన్ ఉంది. బోత్ ఫైన్ అండ్ పనిష్మెంట్ రెండు ఉన్నాయి. ఓకే. అట్లా అనమాట కమర్షియల్ క్వాంటిటీలో ప్రాబ్లం అది. సో ఇంకొకటి ఏంటంటే, అంటే జనాల్లో రన్ అయ్యే టాపిక్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఒకవేళ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో డ్రగ్స్ తీసుకుంటున్న వారితో పాటు ఫ్రెండ్స్ని కూడా జైలుకి తీసుకెళ్తే ఫ్రెండ్స్కి కూడా నాన్ బెయిలబులే పడుతుంది, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా. నిజమేనా సార్? సో వాళ్ళు డ్రగ్స్ తీసుకోనప్పుడు వాళ్ళ మీద ఎందుకు నాన్ బెయిలబుల్ పడాలి? అట్లా కాదు కదా, వీళ్ళందరూ కలిసి ఎబెట్ చేస్తారు, వాడిని ప్రేరేపిస్తారు డ్రగ్ తీసుకోమని. ఆ గ్రౌండ్ కింద అరెస్ట్ చేస్తారు వాళ్ళని. రైట్. సో అసలు వాళ్ళు అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి? పలానా వాడు డ్రగ్ తీసుకుంటుంటే వాడు వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. నార్కాటిక్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చెప్పలేదు కాబట్టి అది క్రైమ్ అన్నమాట. అంటే సపోర్టింగ్ ద క్రిమినల్ లా అంటే వెళ్తుంది అంతా అనమాట. ఓకే. Yes sir, thank you so much. It was really nice talking with you. Thank you.